ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలది వందనం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లేవియ కాండము 2వ అధ్యాయము 11వ వచనము. మీరు యెహోవాకు చెయ్యు నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చెయ్యకూడదు. ఎలియనగా పులిసిన దానిను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు యెహోవాకు చేయు నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలియనగా పులిసిన దానిను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 11, 12 వచనాల్లో నేను రొట్టెను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పినను వారు గ్రహించిరి. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో అంతలో ఒకనికొకడు త్రొక్కు కొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యులు వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాల్లో మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన అహేక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండి. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనంలో తేనె కనుగొంట తగినంత మట్టుకే త్రాగుము, అధికంగా త్రాగిన ఎడల క్రక్కి వేయుదువేమో. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీ వైపు నడిపించి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగే సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.